ట్రైలర్ అయితే టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన కథలు ఒకటి అంటే లవ్ స్టోరీస్ కావచ్చు, చిన్న ట్రాజిక్ ఎలిమెంట్ అలా అలా ఉంది. బట్ ఇది కంప్లీట్గా వేరు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది? ఇది మీరు క్యారీ చేయగలరు అనిపించిందా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినండి, చేసేయాలనే ఉంటుంది. బట్ ఎక్కువ స్టైలిష్గా చూపిస్తానన్న దగ్గర మాత్రం నిజంగా భయం వేసింది, మనం ఎలాగ కనపడతాం ఏంటని. బట్ సినిమా చూసి చెప్పాలి, కొత్తగా ఉంటుందండి, డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ మీరు యూట్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కెరీర్. అండ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ప్రామిసింగ్ హీరో, మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉన్నారంటే అంటే కొంతమంది అదర్ యాక్టర్స్ చూసుకుంటే అంటే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రియాలిటీ షోలకి వెళ్ళి పాపులర్ అయ్యి వాళ్ళు హీరోలుగా సినిమాలు చేసినా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు అంటే మైక్ ముందుకు వచ్చి నా సినిమా ఎందుకు చూడట్లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి, వాళ్ళకి సక్సెస్ అనేది అందం ద్రాక్షలా ఉంటుంది. సో మిమ్మల్ని ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సారీ అండి, నేను నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు, నీ ఫ్యూచర్ ఎవరికి కావాలని. నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా, ఎన్నోగా 3 సినిమాలు చేశాను. 3 అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకన్నా ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హీరో అవ్వాలనుకునే వాళ్ళు. తెలియదండి, ఎందుకంటే నేనే హీరో ఎప్పుడు అవుతాను అనుకోలేదు కదా. ఏమోనండి, నాకు అంతా నిజంగానే డ్రీమ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. తెలియదు, అంటే మనం వచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. ఏం చెప్తాను, ఎప్పుడూ ఒకటే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు. నన్ను అలాగే పిలిచారు, బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం. సో అంతే. రాశి గారు హాయ్. హాయ్ అండి. రీసెంట్గా భూతద్దం భాస్కర్ నారాయణ 6 సక్సెస్ కొట్టారు, బ్యాక్ టు బ్యాక్. మళ్ళీ ఇప్పుడు ప్రసన్న అవుతున్నాం, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా. నాకు ఇదే కావాలి ఎనీ యాక్టర్కి, 1 మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్. సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి. పాయల్ గారు అండ్ రాశి గారు, పాయల్ గారు రాశి గారు ఇద్దరికి, అంటే బేసిక్గా కమర్షియల్ మూవీస్ అంటే హీరోయిన్స్ రావటం, 2 సీన్స్ 2 సాంగ్స్ అలా ఉంటాయి. బట్ ప్రసన్నవదనం టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది. బట్ దీంట్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? సో కమర్షియల్ డెఫినెట్లీ అండి, బట్ మీ టీజర్ చూసారు, దాంట్లోనే ఇంపార్టెన్స్ ఎంత ఉంది తెలుస్తుంది. సో ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టే వీ అగ్రీడ్ ఆన్ ఇట్. ఐమ్ షూర్ రాశి ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్ టు సే. సో ఆ ప్రాజెక్ట్లో పనిచేయాలంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత క్యూరియాసిటీలో, అలా ఇంట్రెస్ట్లో చేయాలంటే అలా ఉండాలి. సో అంత చాలా స్క్రీన్ స్పేస్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద స్టోరీ, దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ దేర్. సుహాస్ గారు ఒక్కసారి ఓపెన్ స్మైల్ ఇస్తారా? అదే నేను నవ్వుతాను కదండి. యాక్చువల్లీ ఈ పోస్టర్లో చూస్తే మీకు ఒక ఎక్స్ట్రా టీత్ అయితే ఉంది, అంటే అది మీ క్యారెక్టర్కి ఆర్ స్టోరీకి ఏమైనా లింక్ అయి ఉందా? చూసుకోలేదండి నేను. ఇక్కడ ఈ పన్ను కొంచెం ఇలాగే ఉంటుంది, అది నవ్వేటప్పుడు కొంచెం లిప్స్ డ్రై అయిపోయి బయటకు వచ్చినట్టు ఉంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా టీత్ లాగా ఉంది చూస్తే. అది ఒరిజినల్ టీతేనండి. ఇది ఉంది, సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల. ఓకే, కలర్ ఫోటోలో చెప్పినప్పుడు నా యదమోహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికి సావండి అన్నట్టే ఉంది ఇది.